హలో అండి. ఈరోజు నేను మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కథ ఒకటి చెప్తాను. అనగనగా ఒక చెరువు ఉండేది. చెరువులో 3 చేపలు జీవిస్తూ ఉండేవి. ఆనందంగా జీవిస్తూ ఉండేవి. మొదటి దాని పేరు దీర్ఘదర్శి, ముందు చూపున్నది. రెండవది దీర్ఘసూత్రుడు, వాయిదా వేసేటువంటి స్వభావం గలవాడు. మూడవది ప్రాప్తకాలజ్ఞుడు, ప్రమాదం వచ్చినప్పుడు ఉపాయం ఆలోచించేది. ఆ చెరువు ఎప్పుడూ నీటితో నిండుగా ఉండేది. చేపలు చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు చెరువుకు నీళ్లు రావటం అనేటువంటిది తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు దీర్ఘదర్శి వెంటనే గమనించి మిగతా 2 చేపలతో ఇలా అంది: మిత్రులారా, నీళ్లు తగ్గుతున్నాయి, చెరువు త్వరలో ఎండిపోయేటువంటి అవకాశం ఉంది. మనం ఇప్పుడే బయటికి వెళ్ళి మంచి నీరున్నటువంటి ఒక పెద్ద చెరువును వెతుక్కుందాం. ఆ మాట చెప్పగానే మిగిలిన చేపలు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాయి. ఎండిపోయే సమయం వచ్చినప్పుడు చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు కంగారు అని సమాధానం ఇచ్చినాయి. దీర్ఘదర్శికి వారి సమాధానం చూసిన తర్వాత ఆశ్చర్యం అనిపించి, వీళ్ళకి చెప్పటం వృధా, సమయం వృధా అనిపించి చిన్న కాలువ ద్వారా బయటపడి తన ప్రాణాన్ని కాపాడుకుంది. కొంతకాలానికి చెరువు నిజంగానే ఎండిపోయింది. అదొక చిన్న మడుగులాగా మారిపోయింది. జాలర్లు వచ్చారు, వలేశారు. వల వేయగానే దీర్ఘసూత్రుడు ఏ ఆలోచన చేయకుండా వలలో చిక్కుపోయి ఆ జాలర్లకు వాళ్ళకి ఆహారంగా మారిపోయాడు. కానీ ప్రాప్తకాలజ్ఞుడు చిన్న ఆలోచన చేసి తన శరీరానికి బురద అంటించుకొని వేరే చెరువులో కడుగుతున్నప్పుడు దాంట్లో దూకి తప్పించుకున్నాడు. ఈ కథ ముగింపు మనకేం చెప్తుంది? దీర్ఘదర్శి ముందే నిర్ణయం తీసుకొని తను కాపాడుకుంది. ప్రాప్తకాలజ్ఞుడు చివర్లో ఉపాయంగా ఆలోచించి బయటపడ్డాడు. దీర్ఘసూత్రుడు మాత్రం నిర్లక్ష్యంతో నష్టపోయాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. చాలామంది అంటారు, బిజినెస్ గురించి మనం చెప్పినప్పుడు తర్వాత స్టార్ట్ చేద్దాంలే, ఇంకా టైం ఉంది, చేస్తున్నటువంటి వ్యాపారం అంతగా బాగా రాణించకపోయినా మరో ఆదాయం గురించి అస్సలు ఆలోచించరు. ఇది దీర్ఘసూత్రుడి మైండ్ సెట్కి దగ్గరగా ఉంది. కానీ ఆదాయం అనేటువంటి చెరువు ఎండిపోకముందే కొత్త ఆదాయపు కాలువను క్రియేట్ చేసుకునేటువంటి తెలివి ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇప్పుడు ప్రపంచంలో ఉద్యోగాలు మారిపోతున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఒకే ఆదాయం సరిపోయేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో భవిష్యత్తు కోసం ముందే సిద్ధమయ్యేటువంటి అవకాశమే నెట్వర్క్ మార్కెటింగ్. ఇది సమయాన్ని పెట్టుబడిగా మార్చుకునే మంచి బిజినెస్, ఒక గొప్ప బిజినెస్. నేర్చుకుంటూ సంపాదించేటువంటి సిస్టమ్, విధానం. మనలాంటి వాళ్ళతో కలిసి టీం క్రియేట్ చేసుకునేటువంటి గొప్ప అవకాశం. భవిష్యత్తు కోసం ముందే ఆదాయపు మార్గాన్ని సిద్ధం చేసుకునే ప్రణాళిక. అందుకే నేను చెప్తున్నాను, అవకాశం చిన్న కాలువైనా సరే అదే పెద్ద చెరువుకు దారితీస్తుంది. కానీ అడుగు ముందే వేయాలి. సమయాన్ని వృధా చేయకండి, ముందుగా తెలుసుకోండి, అర్థం చేసుకోండి, ముందడుగు వేయండి. అడుగు వేసేవాడు నాయకుడవుతాడు, వాయిదా వేసేవాడు అవకాశాన్ని కోల్పోతాడు. రండి, ఒక కొత్త నిర్ణయంతో ముందడుగు వేద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్లో 0 ఇన్వెస్ట్మెంట్తో అద్భుతంగా ఎదుగుదాం. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, జాన్సన్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైనటువంటి వారికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. జాన్సన్ CTC.